మోస్ట్ పాపులర్ కపుల్, ట్రెండింగ్ కపుల్ విజయ్ రష్మిక మరికొద్దిసేపట్లో పెళ్లి బంధంతో ఒకటవబోతున్నారు. 10 గంటల 10 నిమిషాల సమయానికి ఎగ్జాక్ట్గా ముహూర్తానికి తాళి కట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. రెండు పద్ధతుల్లోనూ వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటు తెలుగు సాంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ ఇక్కడ వ్యక్తి కాబట్టి తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు. అలాగే కన్నడలో రష్మిక వచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ కడవ అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో అక్కడ పెళ్లి చేసుకోబోతున్నారు. సో రెండు రకాలుగాను వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తోంది ఇరు కుటుంబ సభ్యుల ఇష్టం ప్రకారం. అయితే పెద్దగా హడావడి లేకుండా, పెద్ద ప్రచారం లేకుండా చాలా సింపుల్గా అక్కడ పెళ్లి చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అంటే చాలా ముఖ్యమైన వాళ్ళని మాత్రమే పిలుచుకున్నారు. హిందూపూర్లో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగబోతుంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో కన్నడ కొడవ సాంప్రదాయం ప్రకారం మరొకసారి విజయ్ రష్మికల వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఉదయపూర్లోని ఐటీసీ మొమెంటోస్ రిసార్ట్స్లో వెడ్డింగ్ ఆఫ్ ఫిరోజ్ పేరుతో గ్రాండ్గా ఈ వేడుకను చేస్తున్నారు. నిన్న విజయ్ రష్మిక హల్దీ అలాగే సంగీత్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడాన్ని మనం చూసాం. కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఈ వేడుకలు వారు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పెళ్లికి అతి కొద్ది మందిని మాత్రమే, చాలా ముఖ్యమైనటువంటి చాలా క్లోజ్ పీపుల్ను మాత్రమే ఇన్వైట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే బయట నుంచి ఎవరు ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ ఏ రకమైన కూడా అలో చేయలేదు. కేవలం అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది ఆల్రెడీ అక్కడికి వెళ్ళినటువంటి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది గెస్ట్లు కానీ తీసినటువంటి వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ఫోన్లలో తీసినటువంటి పర్సనల్ ఫొటోస్ నుంచి కొన్ని లీక్ అయి బయటకు వచ్చాయి తప్ప ఏవి కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా గ్రాండ్గా ఉన్నప్పటికీ కూడా చాలా లిమిటెడ్ పీపుల్ మధ్యలో మాత్రమే ఈ పెళ్ళి జరుగుతోంది. ఇక మరోవైపు ఈ కొడవ సాంప్రదాయం ప్రకారం కూడా ఈరోజు సాయంత్రం పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంప్రదాయం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన తెలుగు సాంప్రదాయంతో పోల్చుకుంటే. సహజంగా తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలంగాణలోనూ మళ్ళీ ఆంధ్రాలోనూ డిఫరెంట్గా ఉంటాయి. తెలంగాణలో నాన్ వెజ్ ఉంటుంది, ఆంధ్రాలో నాన్ వెజ్ని అసలు ప్రిఫర్ చేయరు. అయితే ఈ కొడవ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి డాన్స్ స్టైల్ని ఫాలో అవుతారు, డాన్సులు చేస్తారు అక్కడ. అట్ ది సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది, చాలామందికి చాలా వింతగా అనిపించేది, అక్కడ ఒక ఫుడ్ ఐటెం ఉంటుందట, పంది కర్రీ ఉంటుందట, పోర్క్ ఉంటుందట. పోర్క్ కర్రీ ఉంటుంది, ఆ కర్రీని తింటారట. ఆ సాంప్రదాయం ప్రకారం ఆ వేడుకలో తింటారట. అయితే ఇట్స్ నాట్ కంపల్సరీ, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా తినాలని లేదు, కానీ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఆ పంది కర్రీని తినడం అనేది ఆనవాయితీగా వస్తుందట. సో ఎక్కడో విన్నాం, గతంలో రష్మిక చెప్పారు అంటూ తనకు కూడా పోర్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు అంటూ మనం విన్నాం. తను చాలా బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి. సో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కడ స్పెషల్ డిష్గా అది ఉంటుంది, వాళ్ళందరూ ఆ కర్రీని తింటారట, అలాగే డాన్సులు చేస్తారట, ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇటు తెలుగు ఇటు కొడవ సాంప్రదాయం ప్రకారం ఈ రెండు సాంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇట్స్ చాలా లిమిటెడ్ పీపుల్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఫొటోస్ కూడా బయటికి ఎక్కడికి రావడం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్క్రీన్లో మీరు చూస్తున్న ఈ ఫోటోలు కానీ వీడియోలు కూడా అక్కడి నుంచి లీక్ అయి బయటకు వచ్చినాయే తప్ప వాళ్ళు రిలీజ్ చేసినవి అయితే కాదు. సో ఓవరాల్గా ఈ వెడ్డింగ్కి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు ఒకటవ్వడం చాలా రోజుల నుంచి, కొన్నేళ్లుగా వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉంది అని, వాళ్ళు లివిన్లో ఉంటున్నారని, ఇద్దరు కలిసి ట్రిప్స్కి వెళ్తున్నారని ఫొటోస్ అవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే లాస్ట్ 1 year 1.5 year నుంచి వాళ్ళిద్దరు అప్పటికే కలిసిపోయారని, ఇరు కుటుంబాలు ఒకటయ్యాయని, ఒకచోటే ఉంటున్నారని, లేదంటే వాళ్ళకి సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని, సీక్రెట్గా పెళ్ళైపోయిందని, ఇక అఫీషియల్గా చేసుకోవడమే లేట్ అని రకరకాల వార్తలు మనం వింటూ వస్తున్నాం. ఇప్పుడు మొత్తానికి అఫీషియల్ చేయడం అయితే ఎవ్వరు ఇక్కడ సహజంగా మొదట్లో హైదరాబాదులోనే చాలా గ్రాండ్గా చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ అనవసరమైనటువంటి హడావడికి తావు లేకుండా ఇక్కడుంటే పబ్లిక్ ఎక్కువ మంది వస్తారన్నటువంటి భయంతో
ఒక రకమైనటువంటి డెస్టినేషన్ వెడ్డింగ్ లాను ఉంటుంది, అట్ ది సేమ్ టైం కొంచెం పర్సనల్గా కూడా ఉంటుంది. నానా హంగామా లేకుండా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నట్లుగా కనపడుతుంది. అండ్ 4న రిసెప్షన్ ఉండబోతుంది, మార్చి 4న. సో రిసెప్షన్కి మరింత మందిని ఇన్వైట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా ఎక్కువ మంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. సో ఒకసారి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం, బిఫోర్ వి మేడ్ ఎనీ ప్లాన్స్, బిఫోర్ వి చోజ్ ఎనీథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్, we were already there with so much love. You gave us a name, you called us Virosh. So today, with full hearts, we name our coming together in honor. అంటూ ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ గ్రాటిట్యూడ్ని తెలియజేస్తూ వీ వుడ్ లైక్ టు నేమ్ ఇట్ యాజ్ ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్. అంటే విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా విరోష్ అంటూ ఆల్రెడీ మీరిచ్చిన పేరే అంటూ చెప్తున్నారు. Thank you for holding us with so much love. You are a part of always. Biggest hugs and full love అంటూ వాళ్ళ వెడ్డింగ్ కార్డ్కి సంబంధించి వాళ్ళ క్లోజ్ పీపుల్కి ఇచ్చినటువంటి వెడ్డింగ్ కార్డులో వాళ్ళు రాసుకొచ్చినటువంటి మెసేజ్ మనం చూస్తున్నాం. అంటే మా ఇద్దరిని మీరు ఎప్పుడో కపుల్గా యాక్సెప్ట్ చేశారు అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్ అంటూ వాళ్ళు ఆ వెడ్డింగ్ కార్డులో రాసుకొచ్చారు, ఇన్వైట్ చేస్తూ. ఎనీవే, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్, అవునన్నా కాదన్నా విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టరే కాదు, ఒక మంచి పాపులారిటీ, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఒక మాటలో చెప్పాలంటే. సో మనం చూస్తున్నాం. అలాగే ఇక రష్మిక మందన, తను కూడా బాలీవుడ్లో కూడా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. షీ ఈజ్ ఆల్సో పాన్ ఇండియా స్టార్. పుష్ప తర్వాత ఇంకా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు. సో వీరిద్దరి కపుల్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్. గతంలో కొన్ని కపుల్స్ మనం చూసాం. ఇప్పుడున్నటువంటి మోస్ట్ ట్రెండింగ్, మోస్ట్ బజ్ ఉన్నటువంటి కపుల్ వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళిద్దరి పెళ్ళంటే ఎంత హంగామా ఉంటుందో మనం చూడొచ్చు. సో చాలా కీలకమైనటువంటి కొంతమంది వ్యక్తులు, ఇక చాలా క్లోజ్ ఫ్రెండ్ మనందరికీ తెలిసిందే, విజయ్ దేవరకొండతో అతిపెద్ద మంచి హిట్ కొట్టినటువంటి సందీప్ రెడ్డి వంగ కానీ, లేదంటే విజయ్ దేవరకొండ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి మిగతా ఆ సినిమాలు, పెళ్లి చూపుల సినిమాలు చేసినటువంటి కాస్ట్ కానీ, వీళ్ళు మాత్రమే, కొంతమంది మాత్రమే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రియదర్శ్ కానీ, ఇటు సందీప్ రెడ్డి వంగ కానీ, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కానీ, ఇలా కొంతమంది మాత్రమే, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఆ వెడ్డింగ్కి వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫొటోస్లో కూడా తెలిసిన వాళ్ళు ఎవరు బయటికి రివీల్ అవ్వకపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ కపుల్ ఫ్యూచర్ మీకు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఎవరైనా బాగుండాలని కోరుకుంటారు, కానీ హౌ డు యూ సీ దిస్ సెలబ్రేషన్? మీకు ఎలా అనిపిస్తుంది వీరిద్దరూ ఒకటి అవ్వడం అనేది? చాలామంది కొన్ని కపుల్స్ని చూస్తే మనకు అనిపిస్తుంది కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని సహజంగా ఒక మాట వాడుతూ ఉంటాం కదా. సో మీకు అలా అనిపిస్తుందా? విజయ్ దేవరకొండ, రష్మికని చూస్తుంటే ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది. వి మస్ట్ విష్ దెమ్ వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలని, మ్యారేజ్ లైఫ్ని బాగా వాళ్ళు ఎంజాయ్ చేయాలని, వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వాలని, వాళ్ళ పెళ్లి లైఫ్ ఖచ్చితంగా మనందరం విష్ చేద్దాం, కోరుకుందాం. అలాగే ఒక్కసారి ఆ పిక్స్ని మీరు చూడండి. ఐడ్ లైక్ టు షో యూ దోస్ పిక్స్ మరింత క్లియర్గా. రష్మికనే దగ్గరుండి అక్కడ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారట. అండ్ చాలా కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అలిసిపోయి పాపం తను అలా నిద్రపోతూ ఉండడం, ఒక సోఫాలో పడుకొని దగ్గరుండి తానే ఇవంతా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉండడం. హల్దీ ఫంక్షన్కి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ మీరు ఒకసారి చూడొచ్చు. హల్దీ ఫంక్షన్లో చాలా క్లోజ్ పీపుల్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఆ ఫొటోస్ని ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే తనే దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చేయడాన్ని మీరు గమనించవచ్చు. ఆ ఫొటోస్ ఒక్కొక్కటిగా మీరు చూస్తున్నారు. కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ వస్తున్నాయి వాళ్ళకి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.